దేవుడా ఏం చేతు భగవంతుడా అని ఇంకా పిల్లలు తోలుకొని అడవిలంగా వచ్చినాం మేడం. చెట్టులంగా నాతడిల్లి వచ్చి రోడ్డుకి వచ్చి బస్సు ఎక్కి వచ్చినాం. ఈడికి వచ్చి పడినాం మేము. సరే అమ్మా, ఇప్పుడు అయిపోయింది కదా, ఇంకా బాధపడకండి. ఇక్కడ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు మనం మంచిగా మాట్లాడుకొని ఎవరికి ఏ కష్టం వద్దు, ఎవరి గురించి ఎవరు ఇంకా తిట్టుకోవడాలు వద్దు. ఇప్పుడు ఏం చేసుకుందాం అన్నది మాట్లాడుకుందాం. సరేనమ్మా, ఏడోకండి. సరే మీరు చెప్పండి, మీరేం చెప్పండి. అన్ఫార్చునేట్లీ అంటే ఏంటంటే మేడం, ఈ ఆధిపత్యానికి పేదరికానికి మధ్య జరుగుతున్నటువంటి ప్రచండ యుద్ధం కిందే మనం మాట్లాడుకోవాలి మేడం. ఇక్కడ ఎవరు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు అన్నది పసిగట్టగలిగేటటువంటి చదువు మేము చదువుకున్నాం. అన్ఫార్చునేట్లీ మేము కొన్ని వివరాలు నేను చెప్తానమ్మా. రేణుక విషయానికి వస్తే మేడం, తెలివైన వ్యక్తి. అంటే ఏ విధంగా తెలివితేటలు వచ్చినాయి అంటే మనిషికి రెండు విధాలుగా తెలివితేటలు వస్తాయి. బార్న్ ఇంటెలిజెంట్ అంటే పుట్టుకతో తెలివితేటలు. నెంబర్ 2 ఏంటంటే మన పరిస్థితుల వల్ల తెలివితేటలు రావటం. అంటే ఏంటంటే మన అనుభవాల వల్ల తెలివితేటలు రావటం. ఈ రెండో కేటగిరీకి చెందినటువంటి వ్యక్తి రేణుక. అంటే ఏంటంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఆ అమ్మాయి ఎన్నో తెలివి తక్కువ పనులు చేసింది. ఎటువంటి తెలివి తక్కువ పనులు చేసింది అన్నది నేను వివరించే ముందు, ఈ అమ్మాయి ఈ సెకండ్ కేటగిరీ అన్నది ఫస్ట్ మనం చెప్పుకోవాలి. అంటే ఎందుకు అంటే ఎక్స్పీరియన్సెస్ వల్ల చాలా మందికి తెలివితేటలు వస్తాయి, కానీ ఏంటంటే అంతా జరిగిపోయిన తర్వాత కళ్ళు తెరుచుకోవటం అనమాట. ఇటువంటి దాన్నే ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు ఈ కేటగిరీలో ఉంటారు. దీన్నే మౌల్డబుల్ సైకాలజీ అని అంటూ ఉంటాం. అంటే ఏంటంటే మనం చూసిందే నమ్ముతాం, మనం విన్నదే నమ్ముతాం. మనం ఏంటంటే అందులో వివరణ అన్నది ఆలోచించాం. మనల్ని కళ్ళు కప్పుతున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా మనం డిసైడ్ చేసుకోలేనటువంటి పరిస్థితి అనమాట. అంటే ఎవరన్నా ఏదైనా కూడా మనల్ని మభ్య పెట్టచ్చు. ఇలా మభ్య పెట్టేటటువంటి అంశాలు నీ జీవితంలో చాలా జరిగినాయి అమ్మ. ఫస్ట్ నెంబర్ 1, నీ తల్లిదండ్రులు నిన్ను మభ్యపెట్టి నిన్ను ఫస్ట్ మ్యారేజ్ చేశారు. నెంబర్ 2, నీ ఫస్ట్ భర్త నిన్ను మభ్యపెట్టి కొంతకాలం కాపురం చేశాడు, తర్వాత అతను ఎగిరిపోయాడు. నెంబర్ 3, మహేష్ నిన్ను మభ్యపెట్టి నిన్ను లోబర్చుకుని నీతో కొంతకాలం కాపురం చేసి ఇప్పుడు 2 పడవల్లో ప్రయాణం చేయటానికి. నెంబర్ 4, వీళ్ళు కూడా నిన్ను ఒక విధంగా మభ్యపెట్టారు. అమ్మాయి వస్తుంది, ఇలా వస్తుంది, అంతా జరగదు. సో ఏంటంటే ఇదంతా మభ్యపెట్టడం అంటే ఎక్కడా కూడా నీ ఇంటెలిజెన్స్ అన్నది నువ్వు వాడలేదు. ప్రతి చోట నువ్వు పాఠం నేర్చుకునేటటువంటి అంశం ఉంది. అంటే చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. అరే నేను ఇక్కడ తప్పు చేస్తున్నానేమో, నేను ఇక్కడ పక్కన పెట్టి రేపటి రోజు నేను తప్పు చేయకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచన శైలి నీకు రాలే. అందుకే ఏమైందంటే తప్పు మీద తప్పు చేసే పెద్ద తప్పులు కాదు. ఇందాక నుంచి మనం మేడం నిన్ను అడుగుతున్నప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా వనకకుండా బెనకకుండా దారుణంగా నీ స్టోరీ అంతా చెప్పావు. ఎందుకు అలా చెప్పగలిగేవు అంటే కనుక నీ అవస్థలు నీ కష్టాల గురించే నువ్వు పాఠం నేర్చుకున్నావు, కానీ ఈ అవస్థలకి కష్టాలకి కలిగినటువంటి కారణాన్ని నువ్వు ఎప్పుడు విశ్లేషించలేకపోయావు. అంటే నీ సైకాలజీలో నీ మనస్తత్వంలో ఉండేటటువంటి లోపాన్ని నువ్వు విశ్లేషించలేకపోయావు. అంతకంటే దురదృష్టం ఏంటంటే నీకు చెప్పేటటువంటి వాళ్ళు కూడా లేరు. నెంబర్ 2 ఏంటంటే మేడం, ఇటువంటి పరిస్థితి రావడానికి కొంతవరకు తల్లులే కారణం అని అంటూ ఉంటాం. అంటే ఈ మౌల్డబుల్ సైకాలజీ అంటే ఎవరు చెప్పినా వినటం, ఎవరు ఏది చూసినా నమ్మేయటం, దాంట్లో లోతుగా ఆలోచించకపోవటం, ప్రేమే అన్నిటికీ గొప్ప అని అనుకోవటం, బుట్టలో పట్టడం అన్నది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.